నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు స్వాతి గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ హీలర్. మరి అక్కతో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. జనరల్గా పుట్టిన బేబీకి 6 months వరకు మదర్ ఫీడింగ్ ఇస్తారు. అవును. ఆఫ్టర్ 6 months తర్వాత బేబీలో మంచిగా హెల్తీగా గ్రోత్ రావాలన్నా, మంచి ఫుడ్ పెట్టాలన్నా ఎలాంటి ఫుడ్ పెట్టాలక్క? అంటే కొంతమంది పిల్లల్లో మనం చూస్తుంటాం, లైక్ వాళ్ళ పేరెంట్స్ ఎంత పెట్టినా సరే ఆ బేబీ లీన్గానే ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలక్క? అయితే శ్రావ్య, మొట్టమొదటిగా 0 to 6 months బేబీస్ ఎప్పుడు కూడా మదర్ ఫీడ్లోనే ఉంటారు. అసలు ఫీడ్ లేకపోయినా కూడా తల్లులు ఏం చేయాలంటే, ఏ ఫుడ్ తింటే ఫీడ్ వస్తుందో, మిల్క్ ఎక్కువగా వస్తాయో, మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయో అలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకొని బేబీస్కి హెల్దీగా మిల్క్ ఇవ్వాలి. ఈ మిల్క్ ఇచ్చే ప్రాసెస్లో మదర్స్ కూడా, అంటే పిల్లలు పాలు తాగుతున్నారు, మనకు నచ్చిన ఫుడ్ తీసుకుందాము అని అనుకోకూడదు. వాళ్ళు ఆరోగ్యంగా ఫుడ్ తీసుకుంటూ పిల్లలకి ఆరోగ్యంగా పాలిస్తూ ఉండాలి. అయితే 6 నెలల తర్వాత పిల్లలకి కాస్త ఆకలి పెరుగుతుంది. ఇప్పుడు కొందరికి ఏంటంటే, అందరూ పిల్లలు ఒకేలా ఉండరు కాబట్టి కొందరు పిల్లలకి 8 months వరకు తల్లుల పాలే సరిపోతాయి. కొందరికి సరిపోవు శ్రావ్య, 4 నెలలప్పుడే సరిపోవు. అయితే ఈ 4 నెలలప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే, బాగా వాటర్ని మరిగించడం, అందులో పటికి వేయడం, పటికి అంటే క్యాండీ షుగర్ అంటారు కదా, పటికి నీళ్ళు కూడా మరిగించి పట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా మనం డాక్టర్స్ని సంప్రదించి, మనకి పౌడర్స్, మిల్క్ పౌడర్స్ దొరుకుతాయి కదా, అవి వాటర్లో మిక్స్ చేసి పట్టచ్చు అనమాట. అయితే అది కూడా చాలా హెవీగా పట్టకూడదు. ఆల్మోస్ట్ 90% వరకు తల్లులు పాలు వచ్చేవి, అంటే పాలు బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అందులో మొదటిగా చెప్పుకునేది ఏంటంటే పపాయ, రా పపాయ. పండుగ అవ్వకూడదు, కాయలాగా ఉంటుంది కదా, ఆ పపాయని తెచ్చి కర్రీలాగా వండుకొని తినడం. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఒక రకమైన ఒగరు అనేది ఉంటుంది పపాయకి, అది నాలుకకి అంత వెగటిగా అనిపిస్తుంది, తినలేము. దాన్ని కొద్దిగా మనం కుక్ చేసుకొని వండుకోవడం, లైట్గా సాల్ట్, పెప్పర్ పౌడరు, మేతి పౌడరు, ధనియా ఇలాంటివి యాడ్ చేసి, వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసి తీసుకున్నట్టయితే మంచి బ్రెస్ట్ ఫీడ్ అనేది వస్తుందన్నమాట. పిల్లలకు కూడా చక్కగా పాలు ఇవ్వచ్చు. తర్వాత మెంతులు తెలుసు కదా, ఫెనుగ్రిక్ సీడ్స్ అంటారు. మెంతుల్ని బాగా దోరగా వేయించి పౌడర్లా చేసి డైలీ మార్నింగ్ పాలల్లో లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగడం, ఇలాంటివి చేయడం వల్ల పాలు బాగా ప్రొడ్యూస్ అవుతాయి. పాలకూర తినడం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం, ఇలా మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకొని, న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే పాలు కొద్ది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పిల్లలకి కొంత ఆకలి తీరుతుంది. అయితే లేటర్ ఆన్ 6 months రావ్య, పిల్లలకి మనం ఎంత మదర్ మిల్క్ ప్రొడ్యూస్ అయినా కూడా అది సరిపోదు, అందరి పిల్లలకైతే సరిపోదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ 6 months స్టార్టింగ్లో మనకి యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ని బాయిల్ చేయాలి. బాయిల్ అంటే మళ్ళీ వాటర్లో వేసి ఉడికించకూడదు, స్టీమ్కి బాయిల్ చేయాలి. అంటే ఒక బౌల్ తీసుకొని కింద వాటర్ని ప్లేస్ చేసి, దానిలో ఒక స్టీమర్ దొరుకుతుంది కదా, హోల్స్ ఉన్నవి, అలాంటిది ప్లేస్ చేసి దాంట్లో పీల్ చేయాలి. యాపిల్ స్కిన్ అంతా తీసేసి పీల్ చేసి దాన్ని బాగా స్టీమ్ చేయాలి. ఇది ఎలా అంటే, ఇడ్లీని డైరెక్ట్ వాటర్లో కాకుండా స్టీమ్ చేస్తాం బౌల్లో పెట్టి, ఆవిరి కుడుము అంటాం కదా, ఆ రకంగా ఆవిరికి ఉడికించి, ఆ తర్వాత పూర్తిగా ఉడికిందా లేదని ఎలా తెలుస్తుందంటే, ఒక ఫోక్ కానీ లేదా స్పూన్ కానీ ఇలా టచ్ చేస్తే సాఫ్ట్ అయిపోవాలి యాపిల్. ఈ రకంగా పూర్తిగా ఉడికాక 6 months బేబీకి అయితే మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. బాగా బ్లెండ్ చేస్తే ఒక ప్యూరీలా తయారవుతుంది. దాన్ని పిల్లలకి పెట్టాలన్నమాట స్టార్టింగ్ స్టేజ్ 6 months. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా తల్లిపాలు తీసుకోవడం వల్ల సడన్గా ఫుడ్ చేంజ్ అయితే కొందరికి మోషన్స్ అవ్వడం, తర్వాత కొందరికి ఇరిటేట్గా అనిపించడం, ఇలాంటివి అవుతుంటే ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అయితే ఇవన్నీ అవుతున్నా కూడా మనం ఎప్పుడైనా కూడా ఏదైనా న్యూ ఫుడ్ స్టార్ట్ చేస్తే, ప్రతి న్యూ మదర్ కూడా పిల్లలకి న్యూ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయాలి. అంటే పర్ డే ఈరోజు స్టార్ట్ చేశారంటే ఒక 2 spoons పెట్టాలి. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు సెట్ అయ్యారు, ఆ ఫుడ్ వాళ్ళకి హ్యాబిట్ అయింది అన్నప్పుడు ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంతేగాని ఫస్ట్ డేనే ఇంత బౌల్లో వేసేసి తినేసేయాలి అని దురాశతో పెట్టాము అంటే వాళ్ళకి అది ప్రాబ్లము, మనకి ప్రాబ్లం, తర్వాత పిల్లలకి ఏదైనా మనం ఫేస్ చేయాలి. కాబట్టి ఏదైనా చాలా తక్కువ మోతాదులో తినిపించి దాన్ని రోజు రోజుకు పెంచుతూ వెళ్ళాలి. దీంతో పాటు ఒక 15 days యాపిల్ పెట్టాక మళ్ళీ క్యారెట్ని కూడా ఇదే ప్రాసెస్లో ఉడికించి ప్యూరీలా చేసి పిల్లలకి పెట్టచ్చు అనమాట. దీంతో పాటు ప్రొమోగ్రానేట్ ఉంటుంది కదా శ్రావ్య, దానిమ్మ పండుని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రూట్ని తీసుకొని అన్ని గింజలు
తీసేసి మనకి జ్యూసర్ దొరుకుద్ది. అవును. ఎప్పుడైనా పొమోగ్రానెట్ మిక్సర్ బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసినట్టయితే చేదొచ్చేస్తుంది వాటి సీడ్స్ వల్ల. అవును. అలా కాకుండా నేను మా పిల్లల కోసం యూజ్ చేశాను అనమాట. దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. పొమోగ్రానెట్ జ్యూస్ కోసం సపరేట్గా జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే దానిలోంచి వాటర్ వచ్చేస్తుంది జ్యూస్. ఓకే. ఆ సీడ్స్ అన్నీ అవుట్ ఉంటాయి అన్నమాట. అలా తీసుకొని ఆ జ్యూస్ని ఒక 10 ml 15 ml నేను 10 ml అంటే మీకు అర్థమైపోలే, ఒక చిన్న టానిక్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, దాని క్యాప్స్ అంత ఫుల్ అంటే ఒక 3 స్పూన్స్ అలా రోజుకో 3 స్పూన్స్ 4 స్పూన్స్ పెట్టడం వల్ల కూడా పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. కొంతవరకు వాళ్ళ ఆకలి తీరుతుంది. ఇలా 6 monthsలో అయితే మనం ఈ రకమైన ఫుడ్ ఇవ్వాలి. 6 నెలలు పూర్తి అయిపోయాక హోమ్ మేడ్ సెర్లాక్ మనం స్టార్ట్ చేయాలి. బయట సెర్లాక్స్ కూడా దొరుకుతున్నాయి శ్రావ్య. అయితే అది కూడా స్టార్టింగ్ డాక్టర్స్ అవి ప్రిఫర్ చేస్తారు. అది పెట్టొద్దని పూర్తిగా అనను, కానీ పెట్టచ్చు. అది పెడుతూ కూడా హోమ్ మేడ్ సెర్లాక్ పెడితే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు స్టోరేజ్, ఇప్పుడు మనము సెర్లాక్ డబ్బా తీసుకున్నట్టయితే యూజ్ బై 24 months, యూజ్ బై 12 months అని రాసి ఉంటుంది. అంటే అది 12 months వరకు ఆ రైస్ కానీ వీట్ కానీ గ్రెయిన్ పౌడర్ స్టోరేజ్ ఉంటుంది. అంటే ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు అని అర్థం. సో ఆ ప్రిజర్వేటివ్స్ బారి నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకునే బాధ్యత మనది. మనకి టైం అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు హోమ్ మేడ్ సెర్లాక్ అంటారు. అంటే ఉక్కిరి, మన లాంగ్వేజ్లో వచ్చేసి ఉక్కిరి అంటాం. ఉక్కిరి ఇలా దాన్ని ప్రిపేర్ చేసి కూడా పిల్లలకి పెట్టాలి. అయితే దీనికి ఫస్ట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము అనుకున్న వాళ్ళు, న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే కొలత తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి, వాష్ చేసి కొద్దిగా బట్టలో వేసి ఆరబెట్టి దాన్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కందిపప్పు, ఇంకా 1/2 గ్లాస్ వరకు పెసరపప్పు, తర్వాత 1/2 గ్లాస్ మినప్పప్పు, అంతే. ఈ మూడే, ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడే పెడుతున్నాం కాబట్టి చాలా లైట్గా ఉండాలి ఫుడ్. దీన్ని మనం అన్నీ కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి కాస్త దోరగా వేయించి ఇంట్లోనే పౌడర్ పట్టించుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము, మా పిల్లలు చేసుకోలేరు, కొందరు అమ్మమ్మలు చేసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసేటట్టయితే 1 kg క్వాంటిటీ అయితే బయట మిల్లాడిచ్చేస్తే సరిపోతుంది. ఈ పౌడర్ని చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుంది. మనం అంబలి ఎలా అయితే ఉడికించుకుంటాం, రాగి సంగటి, రాగి జావా అంటారు కదా, సంగటి కాదు, ఆ రకంగా దీన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. వాటర్ని బాయిల్ చేసుకొని ఈ ఉగ్గు పిండిని ఏదైతే ఉందో ఈ పిండిని కూడా వాటర్లో డిల్యూట్ చేసి అందులో వేసి బాగా ఉడికించాలి. బాగా ఉడికించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ గ్రెయిన్స్ ఏవైతే మనం యాడ్ చేస్తున్నాం ఇవి బాగా ఉడకాలి. ఎందుకంటే ఇప్పుడే పిల్లలకి ఫుడ్ అలవాటు చేస్తున్నాం. అందరికీ అరగదు. అది ఎలా అరుగుద్ది? వాళ్ళు ఫస్ట్ ఇప్పుడే తింటున్నారు కాబట్టి వాళ్ళకి అరగదు. కొద్ది ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా ఎక్కువసేపు ఉడికించాలి, పల్చగా ఉండాలి. దీన్ని మనం పిల్లలకి రోజుకు ఒక్కసారి మాత్రమే పెట్టాలి స్టార్టింగ్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత పిల్లలు తింటున్నారు, నెమ్మదిగా ఫుడ్కి అలవాటు పడ్డారు అంటే శ్రావ్య, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేసుకోవాలంటే మనం పూల్ మకానా, బాదం, తర్వాత అంజీర్, వాల్నట్స్ ఒకటి. ఇప్పుడు 8th monthలోకి వచ్చేసారు అంటే వాళ్ళకి అన్ని రకాలు తినచ్చు. ఇంకా 8th monthకి వచ్చారు అంటే వాళ్ళకి మనం అంతో ఇంతో ఫ్రూట్ కట్ చేసి చేతికి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. వాళ్ళంతటా వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఒక చిన్న బేబీ వాళ్ళ చేతితో వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారో, చిన్న చిన్నగా ఫ్రూట్స్ కానీ ఏదైనా హెల్తీ ఫుడ్, అప్పుడు మనం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఉగ్గుపిండిలో వేసి బాగా మనం బ్లెండ్ చేసుకొని అప్పుడు ఈ డ్రై ఫ్రూట్ విత్ గ్రెయిన్స్ మిక్స్ పౌడర్ని మనం పిల్లలకి పెట్టచ్చు అనమాట. పిల్లలకి బాగా ఆకలి ఎక్కువగా ఉంది అంటే మదర్ ఫీడ్ ఇస్తూ ఇది రోజుకు 2 సార్లు పెట్టచ్చు శ్రావ్య. ఈ రకంగా పిల్లలకి కానీ హోమ్ మేడ్ సెర్లాక్ చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. చాలామందికి ఈ ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పే వీడియో బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే కొలతలు తెలియక ఎంత పడితే అంత వేసేస్తారు. మళ్ళీ అది పిల్లలకి అరగదు. చాలామంది ఏంటి సమానమైన కొలతల్లో ఉండాలని రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతే క్వాంటిటీ పప్పులు కూడా తీసుకుంటారు. ఈ పప్పులు అనేవి డైజెస్ట్ అవ్వవు, అంతే కదా. ఇప్పుడు అంత త్వరగా అరగవు. శనగపప్పు, మినపప్పు ఈజీగా అరగవు కదా. ఎంత తక్కువ అంటే ఇప్పుడు ఒక గ్లాస్కి నేను ఇందాక చెప్పినట్టు 1/2 గ్లాసే. 100 grams వేసుకున్నాం అనుకో మనము రైస్, అప్పుడు మనం జస్ట్ 25 to 30 grams మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే సెర్లాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హోమ్ మేడ్ సెర్లాక్ టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. పిల్లలకి అరుగుదల శక్తి ఉండదు, అంతే కదా. ఈజీగా అరగదు పిల్లలకి. డైజెషన్ ప్రాసెస్ ఈజీగా మనంత ఈజీగా అవ్వదు.
ఇంకా వాళ్ళకి గ్యాస్ అవ్వడం, తర్వాత మోషన్స్ పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే తల్లులు చూసుకొని జాగ్రత్తగా ఫుడ్ ఏదున్నా కూడా నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు చాక్లెట్స్, బయట బిస్కెట్స్ అవాయిడ్ చేసేయాలి పిల్లలకి. ఈ బయట బిస్కెట్స్ ఇవన్నీ కూడా మైదాతో చేస్తారు శ్రావ్య. ఇవేంటంటే అరగవు త్వరగా, ఇంకా మంచిది కూడా కాదు. ఇప్పుడు మనకి కొన్ని బిస్కెట్స్ దొరుకుతున్నాయి హోమ్మేడ్ కుకీస్ లాగే, ఏంటంటే ఆటాతో అని. అలాంటివి ఏవైనా ఉంటే ప్రిపేర్ చేయొచ్చు. లేదా మీకు ఓపిక ఉంటే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసి ఓవెన్లో చేసినా పర్లేదు, ఫ్రైయర్లో చేసుకున్నా పర్లేదు, ప్రిపేర్ చేసి ఇచ్చుకున్నా కూడా హెల్దీ. ఇప్పుడు మనకి తెలియదు బయట ఇలాంటివి యాడ్ చేస్తున్నారని. మనమే కాస్త పల్చగా బిస్కెట్స్ గోధుమ పిండితో ప్రిపేర్ చేసి కూడా ఒక 9 months బేబీకి ఒక బిస్కెట్ ఇస్తే తింటారు, ఈజీగా తింటారు. వాళ్ళు పట్టుకొని నెమ్మదిగా తినడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 7 months నుంచి కిడ్స్ నోట్లో పెట్టుకొని సక్ చేయడం లాంటివి చేస్తారు. కాబట్టి మనం బయటవి ఇవ్వకుండా ఈ ఇంట్లో ఫుడ్నే ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే వాడికి 1 year 2 years వచ్చేసరికి వాడు బయట ఫుడ్కి ఇష్టపడ్డు. ఇంకా అప్పుడు వాళ్ళు చాలామంది పిల్లల్ని గమనిస్తే చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. అంటే వీళ్ళు తింటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ పుట్టగానే తెలియదు కదా శ్రావ్య. ఎవరిస్తున్నట్టు మరి అవి తెచ్చి? పేరెంట్స్. ఖచ్చితంగా పేరెంట్స్. ఆ తర్వాత మా పిల్లలకి జలుబు అయ్యింది, దగ్గొచ్చింది, ఇవన్నీ చెప్తుంటాం. ఫస్ట్ మిస్టేక్ మనదే ఉంటుంది. మనం హెల్తీగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన పిల్లల్ని. ఎవరైనా పక్క వాళ్ళు తెచ్చిచ్చినా కూడా అది ఇచ్చే టైం డ్యూరేషన్ పీరియడ్ అనేది మదర్కే తెలియాలి. ఏ టైంలో ఏది ఇవ్వాలో తల్లి పూర్తిగా తెలుసుకొని ఇస్తే మన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు, సురక్షితంగా కూడా ఉంటారు శ్రావ్య. అంటే చిన్నప్పుడే పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ దూరం పెట్టి హెల్దీ ఫుడ్ని అలా మెయింటైన్ చేసుకొని వస్తే సో బయట ఫుడ్కి అంత అలవాటు అవ్వరు అనమాట. ఎగ్జాక్ట్లీ అక్క, చాలా చక్కగా చెప్పావు. సో 6 months తర్వాత బేబీ ఏం ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటుంది అనేది నాకు మా ప్రేక్షకులకి చాలా బాగా చెప్పావు అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.